టెస్ట్ క్రికెట్ పుట్టి 142 ఏళ్లవుతోంది. కానీ ఇన్ని దశాబ్దాలవుతున్నా ఒక్క మహిళా టెస్ట్ మ్యాచ్ కూడా ఇప్పటి వరకు క్రికెట్ దేవాలయంగా చెప్పుకునే ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరగలేదు. అలాంటిది మొదటిసారి చరిత్ర నియమాలను తిరగరాస్తూ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, ఇండియా మహిళల జట్ల మధ్య తొలి మహిళా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ క్రికెట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్‌తో రఫ్ఫాడించి ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించింది. మొన్నటిదాకా ఐపీఎల్‌లో కాకలు తీరిన స్టార్లు, కోట్లకు కోట్లు పలికే మన పేరుగాంచిన పురుషుల టీం క్రికెటర్లు ఇంగ్లాండ్ గడ్డపైకి టీ20లు ఆడడానికొచ్చి చితకలబడితే, మన మహిళల జట్టు మాత్రం అదే గడ్డపై శివంగుల్లా చెలరేగి నెక్స్ట్ లెవెల్ ఆట తీరుతో ఇంగ్లాండ్ జట్టు గుండెల్లో నిద్రపోయి భారత జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. ఇంగ్లాండ్ వాళ్ళు సొంత గడ్డపై ఏదో మ్యాజిక్ చేసేద్దామని పిచ్ రెడీ చేసుకుంటే, వాళ్ళ అంచనాలను భారత మహిళా క్రికెటర్లు పటాపంచలు చేసి దుమ్ము లేపారు. ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. మన వాళ్ళ దెబ్బకు ఇంగ్లాండ్‌కు మైండ్ బ్లాక్ అయిపోయి టెస్ట్ క్రికెట్ చరిత్రలో తమ సొంత గడ్డపై అతిపెద్ద అవమానాన్ని మూటగట్టుకుంది. టీ20 సిరీస్‌లో ఇండియా మెన్స్ టీం వైట్ వాష్ అయి పరువు పోగొట్టుకుంటే, మహిళల జట్టు మాత్రం ప్రపంచం మొత్తం రీసౌండ్ వచ్చేలా హిస్టారికల్ విజయం సాధించారు. పోయిన నెలలో వరల్డ్ కప్‌లో ఎదురైన పరాభవానికి ఈ లార్డ్స్ మైదానంలో కసిగా ఆడి సాధించిన ఈ చారిత్రాత్మక గెలుపు మామూలుది కాదు. గతంలో ముంబైలో ఇంగ్లాండ్‌ను 347 పరుగులతో భారత జట్టు ఓడించింది. ఈరోజు 270 పరుగులతో ఓడించి పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఓడిపోకుండా 11 మ్యాచ్‌లలో భారత మహిళల జట్టు జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. దీనిని బట్టి టెస్ట్ క్రికెట్‌లో ఇండియన్ మహిళల డామినేషన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో జరిగిన తొలి లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన మొదటి జట్టుగా ఇండియా ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్ ఏంటంటే, ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి వందల ఏళ్లు గుర్తుండిపోయేలా లార్డ్స్ ఆనర్ బోర్డు మీద పేరు రాయించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ ఉదంతం మరిచిపోక ముందే ఇదే మ్యాచ్‌లో యస్తికా భాటియా సెంచరీ కొట్టి అదే ఆనర్ బోర్డు మీద పేరు రాయించుకున్న రెండవ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. అలా ఈ ఇద్దరు లార్డ్స్ మైదానానికి మహారాణుల్లా నిలిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్‌కి అప్పుడే తెలియలేదు ఆ నిర్ణయం వాళ్ళ పాలిట యమపాసం అవుతుందని. పిచ్ మీద బంతి పడితే చాలు బౌండరీకి పరిగెత్తేలా స్మృతి మంధాన 83 పరుగులతో చెలరేగిపోతే, దానికి తోడు హర్మన్ ప్రీత్, దీప్తి శర్మలు బాదుడు మొదలు పెట్టడంతో బోర్డు మీద 285 పరుగులు తేలిగ్గా వచ్చి చేరాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు అసలు సిసలైన నరకమేంటో చూపించింది బౌలింగ్ సంచలనం క్రాంతి గౌడ్. క్రాంతి గౌడ్ బంతి పట్టుకొని పరిగెత్తుకొస్తుంటే పిడుగు పడుతుందేమోనన్నట్లు వణికిపోయారు తెల్లదొరసానులు. అసలు వాళ్ళు బ్యాటింగ్‌కి వచ్చారా లేక పెవిలియన్‌కు పెరేడ్ చేసుకుంటూ వెళ్లారా అన్నట్లు తయారైంది వాళ్ళ పరిస్థితి. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 37 పరుగులకే 5 వికెట్లు తీసి క్రాంతి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచేసింది. మిగిలిన బౌలర్లలో సయాలి, స్నేహ్ రాణా చెరొక 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ 170 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో చాప చుట్టేసి అయ్య బాబోయ్ మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అన్నట్లు చేతులెత్తేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ లీడ్‌తో రెచ్చిపోయిన మన బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లతో గ్రౌండ్‌లో ఫుట్బాల్ ఆడుకున్నారు. స్మృతి మందన మళ్ళీ 70 పరుగులతో చెలరేగగా అసలు సినిమా అప్పుడే మొదలైంది. ఇస్తికా భాటియా క్రీజులోకి రావడమే ఒక సునామీలాగా వచ్చి పడింది. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ ఏకంగా సెంచరీ బాదేసి 113 పరుగులతో నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్‌తో అరిపించింది. చివర్లో రిచా ఘోష్ జస్ట్ 52 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు కొట్టి ఇంగ్లాండ్ బౌలర్ల పరువును బంగాళాఖాతంలో కలిపేసింది. ఇక చాల్లే మీ ఏడుపు అని జాలిపడి 341 పరుగుల దగ్గర మన వాళ్ళు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల కొండంత భారీ లక్ష్యం నిలిచింది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఆట చూసి వాళ్ళ అభిమానులకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మళ్ళీ క్రాంతి గౌడ్ దెబ్బకి వాళ్ళ టాప్ బ్యాటర్లు క్వీన్స్ టామీ బ్యూమెంట్, హీథర్ నైట్లు క్రీజ్‌లోకి రావడం, సింగిల్ డిజిట్‌తో వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. నాలుగో ఇన్నింగ్స్‌లో స్నేహ్ రాణా తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసి 4 వికెట్లు ఖాతాలో వేసుకుంది. దీప్తి శర్మ, సయాలి కూడా చెరొక 2 వికెట్లు దక్కించుకొని కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ కేవలం 186 పరుగులకే పేక మెడలా కుప్పగూలింది. అలా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక చారిత్రాత్మక విజయాన్నైతే నమోదు చేసి అదరగొట్టింది.